అందరికీ నమస్కారం. ఈరోజు పాత్రికేయ మిత్రుల సమావేశానికి వచ్చేసిన ప్రతి పాత్రికేయ సోదరుడు మిత్రులకు మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాయలసీమలో అత్యద్భుతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇంటర్ ఫలితాలను విడుదల చేసిందో, ఇందులో రాయలసీమ టాపర్లుగా మా ఎన్ఆర్ఐ విద్యార్థులు నిలవడం అనేది గర్వకారణమని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎంపీసీ విభాగం నందు 470 మార్కులకు గాను 466 మార్కులతో రాయలసీమ టాపర్ గా మా ఎన్ఆర్ఐ విద్యార్థి రావడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తున్నా. అదే బైపీసీ నందు 455 మార్కులకు గాను 444 మార్కులతో, ఎంఈసీ సిఈసీ నందు 500 మార్కులకు గాను 490 మార్కులతో ప్రతి విభాగంలోనూ ఎంపీసీ అయితేనేంటి, బైపీసీ అయితేనేంటి, ఎంఈసీ అయితేనేంటి, సిఈసీ అయితేనేంటి ప్రతి విభాగంలో మా ఎన్ఆర్ఐ విద్యార్థులు ఈరోజు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అనేది, ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంతటి విజయానికి గణకారకులైనటువంటి మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, టీచింగ్, నాన్ టీచింగ్ అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు అనంతపురం నగరంలో 8 సంవత్సరాలు కావస్తుంది ఎన్ఆర్ఐ విద్యా సంస్థ స్థాపించారు కాబట్టి, కేవలం పోయిన సంవత్సరమే ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేయగలిగినాము. ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒకేసారి 435 మార్కుల పైన 40 మంది విద్యార్థులు సాధించడం అనేది అతిశయోక్తి కాదు, ఇది ఒక అత్యద్భుతం.
క్లియర్లీ. అందుకే ఈ రోజు గర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నా, మన అనంతపురం పిల్లలు ఎక్కడికి పోయినా వాళ్ళ యొక్క ఖ్యాతిని రెపరెపలాడించాలనేది మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. మా యొక్క ప్రోగ్రామింగ్ కానీ, మా యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ స్ట్రాటజీస్ కానీ ఏ విధంగా అయితే 3 లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ, 3 లేయర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ తో ఈ రోజు మేము ఈ సక్సెస్ కి ముందుకు వెళ్ళామని గర్వకారణంగా చెప్తా ఉన్నాను. ఒకటి ఐపీ ఫ్యాకల్టీ, రివిజన్ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జేఈ అండ్ నీట్ టీమ్. ఇలా నేనేమంటానంటే ఈరోజు ఇంటర్నేషనల్ కాలేజ్, ఈ రోజు మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు తెలియజేసేది అత్యాధునిక పరిణామాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ రోజు అనంతపురంలో ఎంతో అత్యున్నత స్థాయి యొక్క విద్యను ఇక్కడికి తీసుకురావడానికే మా యొక్క కృషి. అందులోనే మొదటి ఫలితంలోనే మేము ఈ రోజు ఇంత సత్ఫలితం అనుభవిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, విద్యార్థులు ఈ రోజు ఇంత మార్కులు తెచ్చుకున్నారు కదా, మార్క్స్ ఒక్కటే కాదు, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. స్కిల్స్ లేనిది ఫ్యూచర్ లేదు. మార్కులతో పాటు స్కిల్స్ కావాలి. ఈ రెండు ఎప్పుడైతే మనకు రాగలుగుతాయో డెఫినెట్లీ మీరు అత్యున్నతంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఏఐ వస్తున్న తరుణంలో ఈ రోజు బట్టి విధానానికి ముగింపు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రిఫర్మేషన్స్ తీసుకొచ్చింది. ఎన్నో చేంజెస్ అయిన తర్వాత మార్కు తక్కువ వచ్చినా, ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ఆత్మన్యూనతకు లోను కాకండి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. 10th ఫెయిల్ అయినా అంటే ఈజ్ ది గాడ్ ఆఫ్ ది క్రికెట్. పిల్లలు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర దాదాపు 80% పైచిలుకు ఉత్తీర్ణత శాతం ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు సాధించినాయి. ఇది ఒక గర్వకారణం. అదే విధంగా ఇంతటి సక్సెస్ ఓన్లీ విశ్వనాథ్ రెడ్డి, దివ్యారెడ్డి, చంద్రెడ్డితో కాదు, ఇదంతా నా కుటుంబమే. దాదాపు ఈ రోజు మేము ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్ని రాయలసీమలో మొత్తం 3 ప్రాంతాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాము. గుంతకల్లు, కళ్యాణదుర్గం లాంటి సుదూర ప్రాంతానికి కూడా ఈ రోజు మా విద్యా సంస్థలు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, పల్లెల్లో కూడా చాలా బంగారావకట్ల పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలకి మంచి నాణ్యతతో కూడిన విద్యను అందివ్వగలిగితే డెఫినెట్లీ మా వంతు సహాయం సమాజానికి చేసినట్టు అవుతుందని తెలియజేసుకుంటూ, ఈ సక్సెస్ కి ఈరోజు ఎంపీసీ తీసుకోండి, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ఈ సక్సెస్ ని తల్లకెక్కించుకోకుండా పిల్లలు కూడా నెక్స్ట్ ఇంకా ముందుకు ఎంతో అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతమంది బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బందికి కూడా మా యొక్క కుటుంబంలో మేము వీళ్ళందరినీ చూసుకుంటాం కాబట్టి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి అత్యున్నత స్థాయి చదువులు కావాలి అంటే మీరు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ పోవాల్సిన అవసరం లేదు. అనంతపురంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థ ఉంది. అది అనేది నేను పాత్రికేయ మిత్రుల ద్వారా, పాత్రికేయ సోదరుల ద్వారా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అత్యున్నత స్థాయి విద్య కావాలా, ఎన్ఆర్ఐ మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంది. కాబట్టి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ద్వారా మోస్తరు ఫీజులతోనే ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ఇంత స్థాయి సక్సెస్ వీఆర్ డూయింగ్ ఎంజాయ్, వీఆర్ డూయింగ్ దట్ వన్. ఇంకా మాకు బాధ్యత తెచ్చి పెడతా ఉంది. ఇంకా ఎంతో మంది పిల్లలు ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇంకా హృదయపూర్వకంగా మా యొక్క వందనాలు తెలియజేస్తూ, ఈరోజు నేను గర్వంగా కొంతమంది టాప్ విద్యార్థులు మార్కులు సాధించినది తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంపీసీ విభాగంలో తీసుకుంటే 470 మార్కులకు గాను 466 మార్కులతో ఎస్ ఇఫాత్ షహనాజ్, 470 మార్కులకు గాను 462 మార్కులతో భవ్యప్రియ, 470 మార్కులకు గాను 455 మార్కులతో కేఎన్ విష్ణుతేజ, 470 మార్కులకు గాను 453 మార్కులతో కొప్పల చరణ్, 470కి గాను 452తో జశ్వంత్ యాదవ్, 451తో నవ్యశ్రీ, 450తో ఉమీరుమాన్, 446తో ప్రదీప్, 446తో హేమసుందర్ రెడ్డి, 440తో కిరణ్ తేజ. ఇలా దాదాపు 40 బైపీసీ క్రీమ్ లో తీసుకుంటే సార్ 455 మార్కులకు గాను వడ్డే ఇందు 444, నెక్స్ట్ జాన్ మోషే 439, తేజస్వరూప్ 437, ఆద్విక్ 411, ప్రత్యూషరెడ్డి 406, శేక్షావళి 404, అరవింద్ 403. ఈ విధంగా బైపీసీ విభాగంలో చూసుకుంటే ఎంఈసీ సిఈసీ తీసుకుంటే శ్రీవల్లి 483, అతీష్ 469, తనీష్ 448, సాత్విక 451, కుశల్ సాయి 452. ఈ విధంగా అత్యున్నత పరిణామాలతో ఈ 3 ఓన్లీ నేను టాప్ 10 తీసుకొని వచ్చాను. దాదాపు 52 మంది విద్యార్థులు ఈ ఘనత సాధించారు.
కాబట్టి మాకు ఉండే టోటల్ 300 స్ట్రెంత్ లో, కాబట్టి అత్యున్నత ప్రమాణాలని మేము ముందుకు తీసుకెళ్ళినాం. కాబట్టి ఈ రోజు భగవంతుడు మా వెనకలు ఉన్నాడు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం సార్, ఈ రోజు మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఏ విద్యా సంస్థలకి పోటీ కాదు, కార్పొరేట్ కి పోటీ కాదు, దేనికి పోటీ కాదు. మా యొక్క స్ట్రాటజీ వేరు. మా దగ్గర పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తోనే ఇది సాధించగలిగారు, సాధిస్తున్నారు, సాధించబోతారు. ఇంకా కూడా చెప్తా ఉన్నాను, అత్యంత త్వరలో జేఈ మెయిన్స్ టాప్ నేషనల్ ర్యాంక్ ఈ రోజు మనం ఈ సంవత్సరం చూసుకుంటే తిరుపతిలో ఒక అబ్బాయి సాధించాడు. ఈజ్ నాట్ అండ్ తిరుపతి అని, అనంతపూర్. వాళ్ళ నాన్న ఒక మ్యాథ్స్ లెక్చరర్, నా దగ్గర పనిచేసిపోయిండు. నేషనల్ టాప్ 1 లో వచ్చిన జేఈ ర్యాంకర్. అలాంటి పిల్లల్ని మా కళాశాల నుంచి ఖచ్చితంగా రెడీ చేసి మిస్సైల్లా వదులుతాం ప్రపంచానికి అని నేను క్లియర్ గా తెలియజేసుకుంటూ ఉన్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.